ఏంటన్నయ్య పిలిచావు? పోలీసులు వస్తున్నారు. తీసుకురండి అయ్యా. వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడా? సార్ ఎవరు సార్ వీళ్ళు? ఎవరేం చేశారు చెప్పండి. చెప్పండి. ఆగండి సార్. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ ముందు ఇలా కొట్టడం ఏంటి? వాళ్ళు భయపడతారు సార్. అయినా వీళ్ళని మా ఇంటి కిందకి తీసుకొచ్చారు. ఎక్కడన్నా పెళ్లిళ్ళు జరుగుతున్నాయంటే అక్కడికి 1కి 2 సార్లు రెక్కిచ్చేసి వాళ్ళ నగలన్నీ దొంగతనాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. కానిస్టేబుల్స్, ఇదిగోండి సార్. ఈ నగలు మీవేనా చూడండి. అక్క చూడు. ఇవే మన నగలు. రేయ్, మీతో ఎవరి పని చేయించారు? వాళ్లతో చేయించేదేంటండి? వాళ్ళు చేసేదే దొంగతనం. లేదు సార్, మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఇంట్లో నగలున్నాయని ఎవరో ఒకరు వాళ్ళకి ఆ క్లూ చెప్పుండాలి కదా, లేకపోతే వీళ్ళకెలా తెలుస్తుంది? పెళ్లి జరిగితే నగలు ఇంట్లోనే పెట్టుకుని ఉంటారా? బ్యాంకులో కూడా పెట్టుకుని ఉండొచ్చు కదా. ఖచ్చితంగా వీళ్ళతో ఎవరో తెలిసిన వాళ్ళే చేయించుంటారు. ఎవరు చేయించారు? చెప్పు, ఎవరు చేయించారు? చెప్పు 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 చెప్పు. సార్, దొంగతనం చేయమని చెప్పింది ఇతనే సార్. రే, నేను చేయమని చెప్పడం ఏంట్రా? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. చివరికి అసలు దొంగ మీరన్నమాట. సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? నేను అసలు దొంగ ఏంటి? నేను వీళ్ళతో చేయించడం ఏంటి? మీరు చేశారో లేదో స్టేషన్లో తెలుస్తుంది. వచ్చి జీప్ ఎక్కండి. రండి. ఆయన జీప్ ఎక్కడం ఏంటండి? ఆయనకేం కర్మ ఇలాంటి పనులు చేయడానికి? మరి దొంగతనం చేసిన వాళ్ళు చెప్తున్నారు కదమ్మా, అతనే చేయించాడని. వాళ్ళు చెప్తే నమ్మేస్తారా? నా భర్త అలాంటి వాడు కాదు. దొరికే వరకు అందరూ ఇలాగే అంటుంటారు. స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తే తను చేయించాడో లేదో తెలుస్తుంది.